3 సార్లు కౌన్సిలర్గా పనిచేసి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఒక మహిళ నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం విశేషమే. దేశ రాజధాని నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఓ యుద్ధమే చేసిన భారతీయ జనతా పార్టీ ఆ విలువైన స్థానాన్ని రాజకీయాల్లో కాకలు తేరిన పురుష పుంగవులకు కాకుండా అక్షరాలు దిద్దుతున్న రేఖా గుప్తాకు అప్పగించడం విచిత్రమే. ముఖ్యమంత్రుల ఎంపికలో కొత్తదనాన్ని చూపుతూ వస్తున్న బీజేపీ ఆప్ అధినేతనే ఓడించిన మాజీ ముఖ్యమంత్రి తనయుడిని సైతం పక్కనబెట్టింది. ముమ్మారు నెగ్గిన వ్యక్తిని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టింది. బీజేపీకి ఉన్న 14 మంది ముఖ్యమంత్రుల్లో ఏకైక మహిళ రేఖ. పరివార మూలాలతో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎదిగి వచ్చిన ఆమె సమర్థత విషయంలో అనుమానాలు లేకున్నా పాలనానుభవం లేని మాట నిజం. ఢిల్లీ ఓటర్లలో మహిళలు ఎక్కువ. బీజేపీ ఓటర్లలోనూ పైచేయి వారిదే కనుక రేఖను సీఎం చేశారని ఓ విశ్లేషణ. ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న వ్యాపార వర్గాన్ని సంతృప్తిపరిచే ఉద్దేశము ఉన్నదట. ఇప్పటి వరకు ఉన్న ఏకైక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అన్ని విధాలా పోటీ పెట్టడానికేనని కొందరంటారు. మహిళా ఓటు బ్యాంకును బీజేపీ నమ్ముకుందని, పలు పథకాలు హామీలతో దానిని విస్తరించుకున్నదని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వాసులకు పరిచయం ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసిన నాయకుల కంటే పెద్దగా ప్రచారంలో లేని, చెడ్డ పేరుకు అవకాశమే లేని ఓ కొత్త ముఖం ఉత్తమని పెద్దలు అనుకొని ఉంటారు. ఒక మహిళ ఉన్నత స్థానంలోకి వస్తే దానికదే చర్చనీయాంశం కనుక రేఖ రాక మీద మరికొంతకాలం విశ్లేషణలు సాగచ్చు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యంతో మంత్రివర్గం ఏర్పాటు, ఆయుష్మాన్ భారత్లోకి ఢిల్లీని తీసుకురావడం ఇత్యాది నిర్ణయాలతో రేఖ పాలన మొదలైంది. ఆప్ సుదీర్ఘ పాలన మీద విరక్తి చెందారో, ఆ పార్టీ ఉన్నంతకాలం బీజేపీతో నిత్య ఘర్షణల వల్ల తమకు అన్యాయం జరుగుతుందనుకున్నారో తెలియదు కానీ ఊహించినంత ఘనంగా బీజేపీకి ఢిల్లీ ప్రజలు అధికారం కట్టబెట్టారు. కేజ్రీవాల్ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మోకాలడ్డడం, సీఎంగా ఉంటూ కూడా ఈయన దీక్షలు ధర్నాలు చేయడం, ఎల్జీ అధికారాలు పరిధులు పరిమితుల మీద న్యాయస్థానాల్లో సుదీర్ఘ పోరాటాలు సాగడం ఢిల్లీ వాసులకు విరక్తి కలిగించుంటాయి. సుప్రీంకోర్టు పలుమార్లు జోక్యం చేసుకున్న ఇద్దరి మధ్య హద్దులు గీసిన తెగని ఆ పంచాయతీ చూసి డబుల్ ఇంజిన్ సర్కారు పరిష్కారమని అనుకుని ఉంటారు. ఇకపై ఏ సమస్య ఉండదు. ఎవరి అధికారాలేమిటో ఎవరు చెప్పనక్కర్లేదు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఉండవు. ఎవరి మాట వినాలో, ఎవరి ఆదేశాలు బేఖాతరు చేయాలో తెలియని గందరగోళ స్థితి అధికారులకు సైతం ఉండదు. పాలనకు ప్రభుత్వానికి సంబంధించి కింద నుంచి పై వరకు సమస్త వ్యవస్థలు బీజేపీ చేతుల్లోకి వచ్చేసినందున ఏలుబడి సవ్యంగా నల్లేరు మీద నడకవుతుందని ఆశించాలి. అధిష్టానం ఆశీస్సులు దండిగా ఉన్న కొత్త ముఖ్యమంత్రి వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాజ్యం చేయవచ్చు. తమ పార్టీ ప్రభుత్వాలే ఉన్న హర్యానా, యూపీల సహాయ సహకారాలను పొందవచ్చు. కేజ్రీవాల్ను కోల్చడం ఇప్పుడు కాకుంటే ఇప్పట్లో కాదన్న రీతిలో బీజేపీ ఎన్నికల యుద్ధం చేసింది. ఆయన్ను అవినీతిపరుడుగా చిత్రించేందుకు వ్యవస్థలన్నిటినీ దింపి జైలుకు సైతం పంపింది. మోదీ పరిభాషలో చెప్పాలంటే మిగతా పార్టీల కంటే ఎక్కువగా రేవడీలను ప్రకటించి 2.5 దశాబ్దాల తర్వాత రాజ్యాన్ని గెలుచుకుంది. ఆప్ ఆరంభించిన పథకాలన్నిటినీ ఏ లోటుపాట్లు లేకుండా కొనసాగించడంతో పాటు భారీ నగదు బదిలీలతో సహా అన్ని ఎన్నికల హామీలను అమలు చేయడం కొత్త ప్రభుత్వం విధి. వాయు జల కాలుష్యాలతోనూ ట్రాఫిక్ సమస్యలతోనూ సతమతమవుతున్న ఢిల్లీ వాసులను నిర్దిష్టమైన ప్రణాళికలతో ఒడ్డున పడేయడం కొత్త ప్రభుత్వం విధి. సభలో 3/2 వంతుల సంఖ్యాబలం ఉన్న కొత్త ముఖ్యమంత్రి ఢిల్లీని ఎక్కడికో తీసుకుపోతానని, ఏదేదో చేసేస్తానని చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. వీధి పోరాటాల్లో ఆరితేరిన ఆప్ ప్రభుత్వాన్ని కనిపెడుతూనే ఉంటుందని, ప్రశ్నిస్తూనే ఉంటుందని రేఖా గుప్తా గుర్తుపెట్టుకోవాలి.